మందిరానికి వెళ్ళారా? దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు ఆరాధించారా? లేకపోతే ఏమెళ్తాము అని ఇంట్లోనే లైవ్ చూసుకుంటూ సంతోషంగా ఉన్నారా? చూడండి, లైవ్లో మనం భోజనం చేయగలమా? లైవ్లో మనము ఏమండి పళ్ళు కడుక్కోగలమా? లైవ్లో మనం పడుకోగలమా? కుదరదు. అలాగే దేవుని వాక్యం కూడా, దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి, దేవుని సన్నిధిలో వాక్యం వినాలి, దేవుని సన్నిధిలో మన కానుకలు ఇవ్వాలి, దేవుని సన్నిధిలో మనము ఆరాధన పాలు పొందాలి. మరి ఈ లాక్డౌన్ వల్ల అనేక వాటి ఇలాంటి తారుమారైనవి అయినప్పటికీ దేవుడు మరలా కృప చూపించి మందిరమును తలుపులు తెరిచాడు. కాబట్టి మందిరంకి వెళ్తాం, అది ఉత్తమైనది. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు అని మనం చూస్తున్నాం. యెహోషాపాతు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించినప్పుడు, దావీదు దేవుని మందిరం వెళ్ళి ప్రార్థించినప్పుడు భక్తులు మనకు మాదిరికరంగా వారు జీవించారు. మనము ఆ మార్గంలో నడవాలి. చాలాసార్లు ఈరోజు ఏమంటే అన్ని హోమ్ డెలివరీలు ఉన్నాయి. మందులు హోమ్ డెలివరీ, ఏమంటే మనం తినే ఆహారం హోమ్ డెలివరీ, సరుకులు హోమ్ డెలివరీ. అలాగే చాలామంది ఆశీర్వాదాలు కూడా హోమ్ డెలివరీ కావాలనుకుంటున్నారు. అది కరెక్ట్ విధం కాదు. దేవుడు సర్వసృష్టికి అధికారి. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి, ఆయన సన్నిధిలో మనం వాక్యం వినాలి. నేను ఎప్పుడు అడుగుతుంటే చాలామంది అడుగుతుంటారు, ఏ చర్చికి వెళ్ళమంటారు? ఏమండి ఏ చర్చు? నేను ఎప్పుడో మాట చెప్తానండి, చర్చి బయట నిలబడండి, ప్రభా ఈ చర్చికి వెళ్ళమంటామని అడగండి. హృదయంలో సమాధానం ఉంటే వెళ్ళండి. అంతేగాని అది ఏ చర్చు, ఏ సిద్ధాంతాలు అనేది మనకు ముఖ్యం కాదు. ఆ చర్చి పైన సిలువ ఉందా? ఆ సిలువ మీద ఏమండి మనకి విమోచన, రక్షణ ఉంది. కాబట్టి వెళ్ళండి ఖచ్చితంగా. చాలామంది అంటారు, అన్న మా చర్చి చచ్చిన స్థితిలో ఉంది, ఏం చేయమంటారు? దేవుడు నీ ద్వారంగా నీ సంఘం అందరినీ ఉజ్జీవిస్తాడు. నీ ద్వారంగా సంఘంలోని విశ్వాసులు బలపడతారు. దేవుడి ఉద్దేశములు అలాగుంటాయి, మనకు తెలియవు. కాబట్టి మీరు వెళ్ళండి, దేవుని దీవెనలు పొందండి. మరి ఈరోజు దేవుని వాక్యం మనం వింటున్నాం. ఆల్రెడీ 7 గుంట నక్కలు మనం చూసాం. 7 పాపములు, దేవుడు అసహించుకునే పాపాలు. అలాగే 7 పవిత్రమైన స్వభావం, దేవుని స్వభావాలు ఏంటని మనం చూసాం. ఇప్పటికే తగ్గించుకుంటే మనస్సు, ఏమండి మనము ఇంకా చూసినట్లయితే తగ్గించుకునే మనస్సు, దానం చేస్తాం. అలాగే ఈరోజు 3వది పవిత్రముగా ఉంటాం అనేది ఏంటని చూద్దాం. మరి ఏంటి పవిత్రత అనే బైబిల్ ఏం చెప్తుంది దీని విషయం? మరి పవిత్రత అంటే కొంతమంది అంటారు పెళ్లి చేసుకోకుండా ఉండటమే పవిత్రత అంటారు. కొంతమంది ఏమంటారంటే ఒకరిని కాదు ఇతరుని చేసుకుంటే పవిత్రత అంటారు. సో వ్యత్యాసమైన బోధలు మనం వింటున్నాం. మరి ఏంటి దేవుని వాక్యం చెప్తుంది అనేది మనం గమనిద్దాం. దయచేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు వీక్షించండి. నాకు తెలుసు మీకు అన్ని చాలా పనులు ఉన్నాయి, మీ అందరు చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ దేవుని పాదం దగ్గర కూర్చుంటాం కంటే ఉత్తమైనది ఏమీ లేదు. మార్త, నువ్వు అనేకమైన పనులు పెట్టుకొని, విస్తారమైన పనులు పెట్టుకొని అవసరమైనది నిర్లక్ష్యం చేస్తున్నావు అని దేవుడే చెప్పాడు కదండి. మరి వాళ్ళే ప్రభు సన్నిధిలో కూర్చుందాం. దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరు మాత్రం కాదు, మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు లింక్ షేర్ చేయండి, వినండి. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎలాంటి ఆకర్షణ లేదు, ఉన్న వాక్యం ఉన్నది చెప్తామండి. చూసారా, ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికి ఇష్టం ఉండదండి కదా. లేనిది ఉన్నది చెప్తే ఇష్టపడతారు, లేకపోతే ఒక అక్షరం తీసుకుని కల్పితమైన మాటలు చెప్తే ఇష్టపడతారు. కానీ ఉన్న సత్యమని ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు ఇష్టపడరు. అందుకే యేసుప్రభు సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతమంది జనం వెంబడించారు ప్రభుని. రొట్టెలు తిన్నారు, చేపలు తిన్నారు, స్వస్థత పొందారు, ఆశ్చర్యమైన కార్యాలు చూశారు. అబ్బా ఈయన మహోన్నతుడు అన్నారు, ఈయన దేవుని కుమారుడు అన్నారు. అన్ని కబుర్లు మాట్లాడేసి చివరికి సిలువ దగ్గర ఎవరు లేకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే క్రైస్తత్వం అనేది సిలువే. యేసుప్రభు ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడించుకుని అట్లా తను తాను ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకుని అడుగున్నాడు వాళ్ళు. సో మీరు నిజమైన క్రైస్తవులా, లేకపోతే గాలికి అలల్ని చూసి భయపడే క్రైస్తవులా? సరే, ఏమైనప్పటికీ దేవుని వాక్యం వినండి, చివరి వరకు దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం మీ విశ్వాసాన్ని వృద్ధిపరుస్తుంది. విశ్వాసం వృద్ధిపడినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి పరిస్థితిని మీరు సులువుగా ప్రార్థన శక్తి ద్వారంగా మీరు జయించగలుగుతారు. మరి దేవుని వాక్యంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నాయన నీ పాద సన్నిధిలోకి వస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో నాయన ఇలా కూడి నీ వాక్యం ధ్యానించే అవకాశం మాకు ఇచ్చున్నావు.
ఎంతోమంది ఈరోజు నాయన సినిమా హాల్లో నేను విధమైన స్థలముల్లో వారి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నప్పటికీ అయ్యా మమ్మల్ని కనికరించి ఈరోజు నాయన నీ పాద సన్నిధిలో నీ విలువైన మాటలు వింటని మా కృప చూపిస్తున్నాను. అయ్యా నేను అల్పుణ్ణి అయోగ్యుని, నన్ను నీ సిలువ చోట మరుగుపరచు తండ్రి. ఈ సమయంలో నీ ముత్యముల కంటే విలువైన మాటలు మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చెప్పలేదా? చెప్పండి. సో ఈరోజు పవిత్రత మనం చూస్తున్నాం. పవిత్రత అంటే చాలామంది అనుకుంటారు అది వేషభాషణ అవతారం అని ఆలోచిస్తుంటారు. మన ఉద్దేశంలో తెల్లబట్టలు వేసుకునేవారు చాలామంది ఉంటారండి కదండి. రాజకీయవేత్తలు వేసుకుంటారు, పాస్టర్లు వేసుకుంటారు, ఇంకెవరు వేసుకుంటారండి? చాలామంది వేసుకుంటారు. ఈవెన్ ట్రైన్లో ఉన్న టీటీ గారు వేసుకుంటారు. మీరు కలకత్తా వెళ్తే పోలీసు వారు కూడా తెల్లబట్టలు వేసుకుంటారు. తెలుపు అనేది ఒక పవిత్రతకు, ఒక పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. కానీ దేవుడు మాట్లాడే పవిత్రత బట్టల గురించి మాట్లాడతలేదు. మన పై రూపమైన వేషభాషను కాదు ప్రభు మాట్లాడేది, మన హృదయ స్థితి గురించి మాట్లాడుతున్నాడు. చాలామంది అంటారు మీరు బంగారం పెట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతారు అని అంటుంటారు. పరలోకంలో బంగారు వీధులు ఉన్నాయి. చూడండి, పై రూపం అలంకరణ కాదు, కానీ హృదయములో ఉన్న పరిశుద్ధత చాలా ముఖ్యమైనది. ఆ విషయాలు చాలాసార్లు మనం అనేక మంది బోధిస్తూ మనం చూస్తున్నాం. కానీ కొంతమంది మూఢనమ్మకాలు పెట్టుకొని వారు దృష్టిలో వారు తెల్లబట్టలు వేసుకుంటారు. ఎదుటి వ్యక్తి నల్లబట్టలు వేసుకున్నప్పుడు వారు ఏమంటారంటే నువ్వు నల్లబట్టలు వేసుకున్నాక నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, మేము తెల్లబట్టలు వేసుకున్నాం కాదు మేము పరలోకానికి వెళ్ళిపోతాం అంటుంటారు. వీళ్ళు ఆ రోజున పరిచయులకి ఈ రోజున వీరికి ఏ వ్యత్యాసం లేదు. ఆ రోజున పరిచయులు ఏమన్నారు యేసుప్రభు పట్టుకుని, నువ్వు దయ్యము పట్టినవాడు అన్నాడు, నువ్వు వేషకు పుట్టినవాడు అన్నాడు. ఏమండి ప్రభు ఏమన్నారు వాడిని చూసి? తెల్లము అంటే సున్నము కొట్టిన సమాధులు లాంటి వారు. సున్నం చూడండి, సమాధులు అంటే తెల్లగా ఉంటాయి, లోపల కుళ్ళిన వాసన వస్తుంటాయి. సో ఈరోజు చాలాసార్లు మనము ఈ క్రైస్తవ లోకములో పైరూపమైన ఆచారానికి ఎక్కువ విలువిస్తున్నారు, కానీ పైరూపమైన సిద్ధాంతాలకి, పైరూపమైన వేషభాషనికి ముఖ్యత్వం ఇస్తున్నారు, కానీ హృదయాంతరంలో ఉన్న పరిశుద్ధత గురించి ఈరోజు ఎవరు మాట్లాడతలేదు. ఎంతో విచారమైన సంగతి, ఎంతో నిరాశ, దుఃఖకరమైన సంగతి. ఎందుకంటే ఆచారాలు అయస్కాంతం కరిగిపోయినట్టు కరిగిపోతుంటాయి. మీరు అమెరికా దేశం వెళ్తే, యూకే దేశం వెళ్తే, యూకేలో మరి అనేక స్థలాలను వెళ్ళానండి. అక్కడ కెథీడ్రల్స్ 1,00,000 మంది కూర్చోగలిగిన పెద్ద పెద్ద కెథీడ్రల్స్, సౌండ్లే అవసరం ఉండదు, లైటింగ్ అంత బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఆదివారం మీరు వెళ్ళారంటే నలుగురు లేదా 5 ముసలమ్మలు ఉంటారు. ఏమన్నా ముసలివారు ఉంటారు, యవనస్తులు లేరు, రారు. ఎందుకంటే వారు హృదయరక్షణ బోధిస్తాం మానేసి సిద్ధాంతాల గురించి బోధించారు. అందుకే యూరోప్ దేశంలో, అమెరికా దేశంలో ఈ క్రైస్తత్వం అనేది చనిపోతుంది. కాబట్టి మనం అదే మార్గంలో వెళ్తాం అనేది మంచి పద్ధతి కాదు. దేవుని వాక్యము 2 ఇంచుల ఖడ్గమైనది. దేవుని వాక్యము పవిత్రపరిచేది, పరిశుద్ధపరిచేది. అది మన గూఢమైన ఆలోచనల్ని శుద్ధి చేసేది. నీకు మాత్రమే తెలిసిన సంగతుల్ని, దుర్మార్గమైన స్థితిగతుల్ని మనం ఒప్పించేది, మనల్ని సరిచేసేది, దేవుని ఎదుట సరిగా మన నిలబెట్టేది. ఈరోజు పవిత్రత అంటే మొదటగా ప్రభు ఏం మాట్లాడు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 2వ వచనం దయచేసి చూద్దాం. 1 తిమోతి 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. మనం తిమోతిని చూస్తున్నాం. తిమోతి ఒక యవనస్తుడు. పౌలుకి 70 సంవత్సరాలు ఉన్నప్పుడు తిమోతికి 30 సంవత్సరాలు. కానీ తిమోతి తన జీవితంలో ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పటి నుంచి, అంటే ఒక యవనస్తుడు ఉన్నప్పటి నుంచి పౌలుతో పరిచర్య చేస్తాం మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా తెస్సలోనిక ప్రాంతంలో అలాగా మనము తీతులో మనం చూడగలుగుతున్నాం. పౌలు కొన్ని కారణాల వల్ల ఆ ప్రాంతం వెళ్ళలేనప్పటికీ తను తిమోతిని పంపించి పరిచర్యని కొనసాగిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం.
ఇంకో మాటలు చెప్పాలంటే పౌలు స్థానంలో తిమోతి సేవ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. కానీ తిమోతికి తను ఈ 2 పత్రిక ఉత్తరములు చాలా విలువైన ఉత్తరములు, చాలా విలువైన మాటలు. ఈ 2 పత్రికలు తిమోతికి తను బోధిస్తున్నట్లు, ఎలా నడుచుకోవాలి, ఎలా సంఘాన్ని కట్టాలి, సంఘములో ఒక్కొక్క వ్యక్తిని మనం ఎలా చూడాలి, ఒక యవనస్తుడుగా నువ్వు ఎలా ఉండాలి, యవనస్తుడుగా సంఘములో నువ్వు సంభాషిస్తున్నప్పుడు వారిని నువ్వు ఎలాగ పవిత్రతతో నువ్వు డీల్ చేయాలనే సంగతులను ఎంత చక్కగా పౌలు తిమోతికి చెప్తాను. ప్రతి ఒక్క యవనస్తుడు చదివే పుస్తకం. ఎక్కువగా యవన వయసులో వచ్చే శోధనల్ని పౌలు తిమోతికి హెచ్చరిస్తూ బోధిస్తూ నా ఆత్మీయ కుమారుడు అన్న తిమోతిని నడిపిస్తున్నట్లు మనం చూడగలుగుతాం. చాలా ఒక చక్కగా రాసిన ఈ 2 పుస్తకాలు. ఎవరైనా సరే ఈరోజు యవనస్తులు మీరు ప్రభువుని తెలుసుకుని ఇప్పుడే మీ దేవునిలోకి వచ్చుంటే అసలు ఎలాగ నడవాలి, ఎలాగ ఎదగాలి, ఆత్మీయ జీవితం వెళ్ళాలనుకున్న వారు ఈ తిమోతి పుస్తకాలు చదవండి. ఎంతో మీకు ఒక మంచి ఒక మాదిరికరమైన ఒక సవాలుకరంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూసినట్లయితే పవిత్రతతో స్త్రీలని పెద్దలని, స్త్రీలని, పురుషులని, యవనస్తురాలని నువ్వు చూడుము. ఇంగ్లీష్ బైబిల్ చాలా బాగుంది. అబ్సల్యూట్ ప్యూరిటీ అంటే ఏంటి? చూడండి, ఈరోజు సంఘం ఎంత పాడైపోయిందంటే, సంఘములో ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి అనేది నేను చెప్పవసరం లేదు, మీకే తెలుసు. సంఘములో అబ్బాయిలు అమ్మాయిలు మాట్లాడచ్చా, దాంట్లో ఏముంది అంటారు చాలాసార్లు కదండి. దాంట్లో ఏముంది? అబ్బాయిలు అమ్మాయిలు దాంట్లో ఏముంది? వస్త్రధారణ విషయంలో దాంట్లో ఏముంది? చూడండి, ఈరోజు చర్చ్ కూడా పబ్ అయిపోయిందండి. మరి నేను లండన్ వెళ్ళినప్పుడు హిల్ సాంగ్ చర్చ్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు ఆదివారం లండన్ ఉన్నానని నాకు కొన్నిసార్లు అర్థం కాలేదు, ఇది చర్చిలో ఉన్నానా లేకపోతే పబ్లో ఉన్నానా, చర్చిలో ఉన్నానా పబ్లో ఉన్నానా. నా ఆశ్చర్యం ఏంటంటే చర్చి బయట సిగరెట్లు తాగుతున్నారు విశ్వాసులు. అసలు వాళ్ళ చేతులకి ఆ టాటూస్ కానివ్వండి, ఆ రింగులు కానివ్వండి, ఆ జుట్టులు కానివ్వండి, ఏంటి వీళ్ళు అసలు అర్థమే కాలేదు నాకు, అసలు అర్థమే కావట్లేదు. ఈరోజు అంత లండన్ వరకు ఎందుకు, మన ఊరిలోనే మనం చూడొచ్చు. చర్చికి వచ్చి ఎందుకు వస్తారండి? చర్చికి వేరు అబ్బాయిలను చూస్తానికి వస్తారు, అమ్మాయిలను చూస్తానికి వస్తారు, ప్రేమ అంటారు. మా నాన్నగారు పరిచర్య చేసినప్పుడు ఇంచుమించు నేను చెప్పే కథ ఇంచుమించు చూపించినట్లయితే ఆల్మోస్ట్ నేను 7-8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉన్న సంగతి చెప్తున్నాను మీకు. అంటే ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 25-30 సంవత్సరాలు చాలా ఖచ్చితంగా ఉండేవారండి. ఒక సంఘమే 150 మంది ఉంటారు, 120-150 మంది, పురుషులు ఇటువైపు, స్త్రీలు ఇటువైపు. ఎవరైనా పురుషులు స్త్రీల్ని చూస్తే ప్రసంగం ఆపేసి ఆ వ్యక్తిని నిలదీసి అడుగుతారు, ఎందుకు నువ్వు స్త్రీలను అలా చూస్తున్నావు? స్త్రీలు నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఎందుకు చూడాలి ఒక స్త్రీని? ఎందుకు చూడాలి పురుషుడు? అంటే మామూలు చూస్తాం వేరు, మనసులో దృష్టి పెట్టుకుని చూస్తాం వేరు. ఒక భక్తుడు అన్నాడు, రెండో చూపు ఇస్ ఆల్వేస్ ఎ సిన్ఫుల్స్ లుక్. మొదటిసారి మనము చూడకుండా ఆపలేము ఏదైనా సరే, కానీ రెండవసారి చూడాలని ఆశపడుతున్నావు సార్, అది భయంకరమైన పాపం. ఈరోజు సంఘములో ఈ కామం అనేది మనం చూస్తున్నామండి. ఈ కామము ఇది వచ్చిన విశ్వాసులు మాత్రం కాదు, సంఘ పెద్దల్లో మనం చూస్తున్నాం, సావుకుల్లో మనం చూస్తున్నాం. పోప్ అంటారు, బిషప్ అంటారు. మనం వార్తల్లో మనం చదివాము, మన కేరళలో జరిగిన సంగతులు కొన్ని ఎంత భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. పవిత్రత అనేది కామము నుంచి సంపూర్ణమైన విడుదలండి. నీ దేహము దేవుని ఆలయం. దేవుడికి ఉండాల్సిన పరిశుద్ధమైన మన ప్రభు యేసు ప్రభుని వారు చాలామంది తప్పైన విధంగా మాట్లాడుతూ మనం చూడగలుగుతాం. ఏదో ఒక సినిమా కూడా తీశారు కదా, ఒక పుస్తకం కూడా రాశారు కదా, ఒక పనికిమాలిన వ్యక్తి ఏమన్నారండి, యేసు ప్రభు ఏదో అక్రమ సంబంధం పెళ్లి చేసుకున్నాడు. పందికి ఎప్పుడు పెంట గబ్బే ఇష్టం. ఈ పంది మనసు ఉన్న వాళ్ళకి ఎప్పుడు కామవుతూనే ఉంటారు. పందికి తిండిపోతుతనము, రెండోది కామది, అది బురదలు గబ్బులో ఉండేది. వారు ఆ మనస్తత్వంతో ప్రభువును ఆలోచిస్తున్నారు. ప్రభు దేవుని కుమారుడు,
ఆయన నరుడు రూపంలో వచ్చిన ప్రభువు అయిన దేవుడి కుమారుడైన ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ప్రభు ఎప్పుడు ఏ స్త్రీతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్టు కానీ మాట్లాడుతున్నట్టు కానీ లేడు. ఆయన మనవలే ఉన్నప్పటికీ చాలా పవిత్రంగా ఉన్నాడు. ఆయన దేవుడండి, మానవుని చేసినవాడు. ఒక తల్లి తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తుందా? తన కుమారుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుందా? ఏమండి, ఒక తండ్రి తన బిడ్డలతో అసభ్యం ప్రవర్తిస్తారండి? ఒక మంచి తండ్రి. అలాగనే మన తండ్రి మనం రూపించిన వాడు. ఈ లోక తండ్రులు మనకు శరీరం ఇచ్చాడు, దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు, ప్రాణంనిచ్చాడు. ఈ దేవునికి ఇష్టమైన గుణం, లేకపోతే దేవుడికి ఉండాల్సిన మొదటి గుణం ఏంటంటే పరిశుద్ధత. నేను పరిశుద్ధునే కాబట్టి మీరు పరిశుద్ధంగా మీరు ఉండండి. మనం ఆ ఆజ్ఞలు మనం చూస్తున్నాం పాత నిబంధనలు. మోషేనితో అంటాడు, ఎవరిని రానవద్దు అంటాడు, నేను మిక్కిలి పరిశుద్ధుని, అంతా మీరు ఎవరన్నా వస్తే వారికి హాని జరుగుతుందని దేవుడు సెలవిస్తాడు. చాలా పద్ధతులు ఉన్నాయి. చాలా బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు అతి పరిశుద్ధమైన స్థలములో, అది కూడా యాజకుడు మందస పెట్టి ముందు 1 సంవత్సరం ఒకసారి నిలబడాలి. అది కూడా తనలో దోషం ఉంటే తను అక్కడికి డెడ్, చచ్చిపోయినా మళ్ళీ యాజకుని బయట లాగుతాను కూడా ఏమండి మళ్ళీ తాళ్ళు పట్టి లోపలికి వెళ్ళకూడదు. మన బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడు ఉన్న గుణం అని, దేవుడికి ఉన్న స్వభావం. చాలామంది కామముతో నిండివారు కామముతోనే దేవుని వాక్యాన్ని చదువుతారు, కామముతోనే ప్రభువును చూస్తుంటారు. చూడండి, కామము దేవుని వాక్యము 2 మిళితం అవ్వదండి, 2 వెళ్ళదు. ఇక్కడ చూసినట్లయితే మందిరమును సంఘములు కట్టినప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మీరు పవిత్రముగా పరిశుద్ధంగా నువ్వు ఎదుటి వ్యక్తిని చూడాలి అనేది చూస్తున్నాడు. చూడండి, మోషే ధర్మశాస్త్రం అని తెలియపరుస్తుంది ఏంటంటే, ఒక వ్యక్తిని వ్యభిచారం చేసినప్పుడు ఆ పురుషుడైన స్త్రీలను వారు పట్టబడినప్పుడు వాళ్ళని రాళ్ళు వేసి చంపాలి మోషే ధర్మశాస్త్రం ప్రకారం. కానీ యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఒక స్త్రీనైనను పురుషుడినైనను నువ్వు మోహపు చూపు చూస్తే, ఈవెన్ ద థాట్, అంటే ఆ ఆజ్ఞని శాంటిటీ, అలా ఆజ్ఞ ఎంత విలువగా ప్రభుత్వించాడు. ఈవెన్ తలంపుల్లో కూడా ఆ కామ తలంపు కూడా దేవుని దృష్టిలో వ్యభిచారం అని చెప్పాడు. చూసారండి, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి కొరింథీ 7వ అధ్యాయము, ఇది చాలా సుందరమైన అధ్యాయం. ప్రతి వివాహం చేసుకునేవారు చదవాల్సిన అధ్యాయం ఇది. కానీ మనకు అంతా చదువుతానికి సమయం లేదు. కానీ కొన్ని మాటలు మొదటి 2 వచనాలు చదువుకుందాం. దయచేసి చదవండి. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు, అయినను జారత్వము జరుగుచున్నగా ప్రతి వానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండ. చూడండి, ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకోరండి, పెళ్ళిళ్ళు చేసుకోరు, యవనస్తులు పెళ్ళిళ్ళు చేసుకో. అయ్యో నాకెందుకండి అన్నాడు ఒక ఆయన, నాకు జస్ట్ 18 years అన్నా 19 years అంటే పెళ్లి చేసుకోడంట, కానీ లవ్ చేస్తారంట. పెళ్లి చేసుకోడంట, ఏంటి లవ్ చేస్తాడంట. ఇదేంటిది? అది ఇద్దరు కలిసి తిరుగుతారు బీచ్లకి, పార్కులకి, ఒకరిని రాసుకుంటారు, పూసుకుంటారు. ఏమండి, నువ్వు లేకుండా నేను బతకలేనంటారు, అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు, కానీ పెళ్లి చేసుకోరంట. అంటే ఏం నాకు అర్థం కావట్లేదు నిజంగా. సమాజం ఈరోజు ఎంత పాడైపోయిందంటే, అంటే పెళ్ళి అంటే ఏంటి? ఏమండి, పెళ్ళి అంటే ఏంటి? అందరి ముందు తాళి కడతాం మేము పెళ్ళి, లేకపోతే నీ దేహము ఎదుటి వ్యక్తికి నువ్వు ఇచ్చినప్పుడు పెళ్ళి అంటారా? చెప్పండి. ఈరోజు చాలామంది వారి దేహములని పవిత్రంగా కాపాడుకుంటలేదు. ఈరోజు ఈ నాగరికత డెవలప్ అయిపోయింది. ఏం డెవలప్ అయిపోయింది చెప్పండి? ఏం డెవలప్ అయిపోయింది లోకంలో? సరే అమెరికాకి వెళ్ళాము, సరే లండన్కి వెళ్ళాము, సరే ఏమంటే యూకే వెళ్ళాం, యూరోప్ వెళ్ళాం, సరే భారతదేశం వచ్చాం. సో హైదరాబాద్ లాంటి పట్టణాలు, చెన్నై లాంటి పట్టణాలు, ఏ నాగరికత ఎదిగిపోయింది. ఒకప్పుడు ఒక అమ్మాయిని చూడాలంటే ఏమంటే ఏం చేసేవారు తెలుసండి? పిల్లలు ఆ కాలేజ్ బయట నిలబడేవారు. ఈరోజు నువ్వు కాలేజ్ బయట నిలబడవసరం లేదు, సెల్ ఫోన్లో చూస్తే సరిపోతుంది. ఫేస్బుక్లో చూస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. హాయ్, హౌ ఆర్ యూ? ఏమండి, అంటే వీరు చూపే ఎలా ఉంది? కామముతో ఉండిన చూపు. మాట్లాడుకుంటుంటారు, గంటలు మాట్లాడుకుంటుంటారు.
అంత మాత్రమే కాదు, తల్లిదండ్రులు చెప్పకుండా ఏమని కని పెంచి పెద్ద చేసి నీ తల్లిదండ్రులను మోసం చేసి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ వస్తున్నాడంటే నిన్ను ఎందుకు మోసం చేయడం అనుకుంటున్నావు? 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పకుండా నిన్ను ప్రేమించాడని నువ్వు విర్రవీగుతున్నావు. కానీ తల్లిదండ్రులని ఇన్ని సంవత్సరాలు మోసం చేస్తున్నవాడు, లేకపోతే మోసం చేసిన ఆమె నిన్ను మోసం చేయరని ఎందుకు అనుకుంటున్నావు? అర్థం కావట్లేదా? మనం ఏది విత్తుతాం అదే కోస్తాం. బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, జారత్వం నిమిత్తము ప్రతి ఒక్కడికి తన సొంత భార్య ఉండాలి, తన సొంత భర్త ఉండాలి. మనం అదే అధ్యాయం చూసినట్లయితే, 5వ అధ్యాయం చూసినట్లయితే ప్రార్థన నిమిత్తము తప్ప ఎడబాటు అనేది ఉండకూడదు. ఈరోజు చాలామంది ఈరోజు వివాహానికి మీరు ఫోన్ చేస్తున్నారు. కొంతమంది తెలిసిన వారన్నా పెళ్ళిళ్ళు చేయాలి. ఏమండి నేను అడుగుతున్నా, చాలా ఆశ్చర్యం వేస్తుంది. 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 30 సంవత్సరాల వరకు పెళ్ళి గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నారు? పెళ్ళి గురించి ఆలోచించకుండా ఏం చేస్తున్నారండి? ఒకసారి అలాగే ఒక సహోదరిని అడగాల్సి వచ్చింది, ఎందుకమ్మా నీకు 30 సంవత్సరాలు వచ్చింది ఇంకా పెళ్ళి చేసుకోలేదు? అన్నా నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, ఇదిగో చేసుకుంటాను, అదిగో చేసుకుంటాను. 9 సంవత్సరాలన్నా. ఎన్ని సంవత్సరాలండి? 9 సంవత్సరాలు మోసం చేసేసాడు. నా శీలాన్ని, నా పవిత్రతను పాడు చేసేసాడు, నా జీవితాన్ని పాడు చేసేసాడు. ఈరోజు ఇంకొక ఆమెతో తిరుగుతున్నాడు. ఎన్ని సంగతులు, ఎన్ని పరిస్థితులు. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఎలా ఉన్నారంటే, చదువుకో, ఉద్యోగం సంపాదించా, జీతం వస్తుంది కదా, పక్కన పెట్టుకుందాం. నీ కాలేజ్ ఫీజు కట్టాం కదా, పక్కన పెట్టుకుందాం. పెళ్లి చేస్తే మళ్ళీ మీ ఆయన తీసేసుకుంటాడు, పెళ్లి చేస్తే మళ్ళీ మమ్మల్ని పట్టించుకోడు మా అబ్బాయి అని స్వార్థమైన హృదయంతో ఉన్నారు. చూడండి, బైబిల్ స్పష్టంగా ఉంది. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. దయచేసి మీ బైబిల్ చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదనుకొనెను. దేవుడే అనుకున్నాడు. దేవుడు అనుకున్నది ఏమైనా తప్పుందండి? అసలు లేదు. పర్ఫెక్ట్. ఆయన ఆలోచనలో కూడా రాంగ్ ఉండదండి. పర్ఫెక్ట్గా ఆలోచిస్తారు మన ప్రభు. ఏమంటే ఆయన అనుకున్నాడు ఏంటంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వివాహం అనే వ్యవస్థ దేవుడు సృష్టించాడండి. ఈరోజు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఒంటరిగా ఉండాలి, మాకు బాధ్యతలు వద్దు. ఏమండి, బాధ్యతలు వద్దు. ఆ కామ ఇచ్చలు వచ్చినప్పుడు వాళ్ళు మేము కలుసుకుంటాం, దాని తర్వాత ఎవరి జీవితాలు మేము బతుకుతాం. పిల్లలు ఏమంటే కన్సీవ్, మాకు పిల్లలు వద్దు. ఈరోజు ఎంతోమంది ఇలాంటి మన ఒక తెలిసిన వారు చెప్తున్నారు. ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్లో అంతంటే పిల్లలు పెళ్ళి కాకముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసుకుంటారంట. మాకు పిల్లలు వద్దు, ఇలా చక్కగా మేము తిరుగుతాం, ఎవరి తెలియదు తిరుగుతాం, కుక్కల్ని పెంచుకుంటాం, కార్లు కొనుక్కుంటాం, ఇల్లులు కొనుక్కుంటాం, శుభ్రంగా తాగుతాం, ఎంజాయ్ చేస్తాం. పవిత్రత, దేవుని వివాహము, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధము ఏమండి, అది పాపం కాదండి. సెక్స్ ఈజ్ నాట్ ఎ సిన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. దేవుడు ఇచ్చిన ఏమండి, అది దేవుడు ఒక బహుమానముగా ఇచ్చాడు. ఈరోజు దేవుడిచ్చిన భాగస్వామితో నువ్వు ఆనందంగా ఉండలేకపోతున్నాను. కారణం ఏంటంటే, దాని వెనకాల ఉన్న పాప హృదయం, దాని వెనకాల ఉన్న దుర్మార్గమైన స్థితి. పౌలు తిమోతితో అంటున్నాడు, చూడు తిమోతి, నువ్వు యవ్వనస్తుడు, ఇంకా నీకు పెళ్ళి కాలేదు, నేను సంఘాన్ని కట్టమని పంపిస్తాను. అమ్మాయిని చూడమంటాం కాదు. ఏ అమ్మాయి బాగుంది, ఏ అమ్మాయి నా పెళ్లి చేసుకుంటే పాస్టమ్గా బాగుంటుంది, ఏంటి ఇది ఒక గొడవ. ఏమండి, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఎంత నాకు కట్నం ఇస్తారు, చర్చకు వచ్చేది దేవుని వాక్యం వినడానికి వస్తున్నారా, లేకపోతే ఈ సంఘాలను అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు ఉన్నారా? కొంతమంది ఇదే ఉంటారండో, అన్ని సంఘాలు వెళ్తుంటారు. మా కొడుకు అమ్మాయి ఉందేమో ఇక్కడ చూద్దాం రా, ఏమండి మా అమ్మాయికి అబ్బాయి ఉన్నాడేమో చూద్దాం రా. చూడండి, ఒక పద్ధతి ఉందండి. దేవుని మందిరానికి, దేవుని ఆరాధిస్తాను కాదు, ఖచ్చితంగా నీ ప్రార్థన విన్నపము ఆ సంఘ కాపరికి చెప్తాం, లేకపోతే నీ కాపరికి చెప్పి దేవుని సన్నిధిని కనిపెడతాం వేరే విషయం. కానీ నువ్వు సంఘానికి అదే దృష్టిలో పెట్టుకుని వెళ్తాం చాలా తప్పు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా కొంచెము కొన్ని విషయాల్లో పౌలు తిమోతి చెప్తూ మనం చూస్తున్నాం. 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం కూడా మీరు ఒకసారి చూడండి.
మొదటి తిమోతి 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటే చాలాసార్లు నా దేవుని నమ్ముకున్నాక, సేవకు వచ్చాక నాకు వాక్యము కొన్ని సందేహాలు ఉంటుంటాయి. పౌలు ఒక మాట అంటాడు, నేను క్రీస్తు పోలు జీవించినట్లు మీరు నన్ను పోలు జీవించండి. నేను చాలాసార్లు అనుకున్నాను, ఏంటి పౌలు గర్వమా, ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడా, నేను క్రీస్తు పోలు జీవించినట్టు అంటాడేంటి, ఇప్పుడు చూసినా ఈయనేంటి క్రీస్తు పోలు జీవించాడు, నాకు అర్థమయ్యేది కాదు. ఏమంటే నేను కూడా మనిషినే కదా, మీలాంటి వాళ్ళని కదా, నేను పరలోకం పడ్డ దేవదూతనేంటి. ఏమంటే ఆ బైబిల్ ఆ సందేహాలు ఉండిపోయి చాలాసార్లు ఆ సందేహాలకు అర్థమయ్యేది కాదు, బైబిల్ చదివినా కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు. కానీ ప్రార్థనలో కనిపెట్టాను కొన్ని సంవత్సరాలు సేవకు వచ్చినా కూడా కనిపెట్టాను, నాకు అర్థమయ్యేది కాదు. ఏంటి ఇప్పుడు పేతురు చెప్పాలి కదా, అందరూ చెప్పాలి కదా, లేకపోతే ఇంకో శిష్యుడు చెప్పాలి కదా, పౌలు క్రీస్తు పోలు జీవించినట్లు మనం పౌలులాగా జీవిద్దామని. అంటే ఏంటి దాని సాదృశ్యము? బైబిల్ మరలా చదువుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా బయలుపరిచింది ఏంటంటే, పౌలు ఈ 5 విషయాలు ఏంటి అక్కడ చూడండి, ఆ వచనం చూడండి, దేని పోలు ఎక్కడది 12వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ అధ్యాయం చదవండి ఒకసారి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రత, ఈ 5 గుణాల్లో నేను యేసయ్యలాగా జీవించాను తిమోతి, యేసు ప్రభువులాగా నీ ఎదుట నేను సవాలుగా ఉన్నాను, నువ్వు కూడా నన్ను ఇలా వెంబడించు అని చెప్పాడనమాట. ఏమండి ఎంత గొప్పదంటే మాటలు. కొంతమంది మాట్లాడితే 2 విధాలుగా మాట్లాడుతుంటారు. ఏమంటే తప్పైన అర్థాలతో మాట్లాడుతుంటారు, ఎకిలితనం మాటలతో ఉంటాయి. ఇంకొకటి చూడండి, అక్కడ ఏముందాడా మాటలు, ప్రవక్తన. ఇది చాలా ముఖ్యమండి. ప్రవక్తన ఇస్ వెరీ ఇంపార్టెంట్. నీ మాటలు నీ హృదయమును దేన్ని నింపుకుంటావో దాని ద్వారా నీ మాటలు వస్తాయి. నువ్వు వాక్యం చదివితే నీ మాటలు వాక్యం వస్తాయి. నీవు న్యూస్ పేపర్ చదివితే నీ మాటలు న్యూస్ పేపర్తో నేను ఉంటుంది. నువ్వు పుస్తకాలు చదివితే నీ మాటలు పుస్తకం విషయాల గురించి మాట్లాడుతుంటాయి. అలాగే నీ ప్రవర్తన, ఇది చాలా ముఖ్యం. ఈరోజు చాలామంది ఎలా ప్రవర్తించాలో తెలియదు. అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు, ఎకిలితనంగా ప్రవర్తిస్తుంటారు. ఏమండి ఒక చులకనగా, హేళనగా ఎదుటి వ్యక్తిని గౌరవించే రీతిగా, ఎదుటి వ్యక్తిని ఒక విలువగా ఎంచి మాట్లాడేవారు కనబడతలేదు. ప్రవర్తన చాలా ముఖ్యమైనదండి. ఒక విశ్వాసి మనం రక్షించబడ్డాక, మారు మనసు పొందాక, యేసు ప్రభువుకి మన జీవితం ఇచ్చుకున్నాక మన ప్రవర్తనలో మార్పు లేదంటే నీ రక్షణ సరైనది కాదు. ఈరోజు చాలామంది ప్రవర్తన 2 విధాలుగా ఉంటుందండి. ఊసరవెల్లి చూసారంటే మీకు తెలుసా, కెమిలియాన్ అంటారు. ఊసరవెల్లి ఎలా చూసారంటే అది చెట్టు దగ్గర పెట్టినప్పుడు పచ్చగా అయిపోతుంది. ఏమంటే మన టేబుల్లో పెట్టాము అనుకోండి, అలా బ్రౌన్ కలర్లో అయిపోతుంది, గాడిద తెల్లగా అయిపోతుంది. కొంతమంది ప్రవర్తన అలాగే ఉంటుంది. మందిరానికి వచ్చారనుకో, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటాం ఏం భక్తుర్రా బాబాయ్. ఏమండి మళ్ళీ లోకానికి వెళ్ళారనుకో, ఆ ఫ్రెండ్స్తో వెళ్ళారనుకోండి, ఆ ఫ్రెండ్స్తో, ఆ స్నేహితులతో ఆ ఎకిలితనము, ఆ పాప కార్యాలు, మరలా లోకం మారిపోతుంటారు. చాలామంది క్రైస్తవులు ఈరోజు ఊసరవెల్లిలా ఉన్నారు. పైనేమో దేవుని రూపాన్ని చూపిస్తుంటారు, హృదయం అంతరమేమో ఏమంటే కపటము, ద్వేషముతో ఉంటుంది. ఈ ప్రవక్తన చాలా చాలా విలువైనది. యేసు ప్రభు ప్రవక్తను మనం చూసినట్లయితే ఎంత సహనము, ఓర్పు, సాత్వికంతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రేమ, ఇది చాలా గుణమైనది. ఏమండి విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఏం ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? అగాపే ప్రేమ గురించి మాట్లాడు. నీ దేవుడిని యెహోవా నీ పూర్ణమైన హృదయముతో, నీ పూర్ణమైన ఆత్మతో ప్రేమించు, నీ పూర్ణమైన శక్తితో నువ్వు ప్రేమించు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆటోమేటిక్గా నీ పొరుగువాడిని ప్రేమిస్తావు. నువ్వు పొరుగువాడిని ప్రేమించిన వాడు హాని చెయ్యవు, వాడి దోచుకోవు, వాడివి పాడు చెయ్యవు. ఏమంటే ప్రేమ, నిజమైన ప్రేమ, త్యాగం. అదే మనం సిలువలో చూస్తున్నాం. యేసుప్రభు 2 చేతులు చాచి తన ప్రాణముని మన కోసం ఇచ్చాడు. అది ప్రభువు చూపించిన గొప్ప ప్రేమ. ఈరోజు ప్రభువు మనం ఆ ప్రేమను పొందుకున్నాం కాబట్టి మనము అలాంటి ప్రేమ ఇతరులు చూపించాలి అని ప్రభువు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు. 4వది విశ్వాసం. ఈరోజు చూడండి, ఎంతోమంది క్రైస్తవులు వాక్యం వింటున్నప్పుడు అబ్బా హల్లెలూయా, దేవుడు స్తోత్రం, దేవుడు చూసుకుంటాడని ఎంతో ధైర్యంగా ఉంటారు.
కానీ ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే కలవరముతో ఆందోళనతో ఉంటారు. ఏదైనా ఎదురు చూడని పరిస్థితి వచ్చిన వెంటనే ఏమని అలాగ స్తంభించిపోతుంటారు, అయిపోయిందని అనుకుంటారు, ఒకలాంటి చేదైన మాటలు మాట్లాడుతుంటారు. ఏమైంది నీ విశ్వాసం? చూడండి, విశ్వాసం అనేది వాక్యం విన్నప్పుడు విజిల్ వేస్తాం కాదు, పాస్టర్ గారు ఏమంటే సాక్ష్యాలు చెప్తున్నప్పుడు చప్పట్లు కొట్టేది కాదు. నువ్వు గాఢాంధకార లోయలో నువ్వు సంచరించినాను, నీకు ఏ అపాయము జరగదు. ఆ పరిస్థితుల ద్వారా మనం వెళ్తున్నప్పుడు దేవుని యందు మన విశ్వాసం, ఆయన వాగ్దానం యందు మన విశ్వాసం కలిగి, నా ప్రభు నా తోడున్నాడు, ఆయన నిశ్చయముగా నన్ను కాపాడతారని ధైర్యము మనకి కావాలి, విశ్వాసం. 5వది పవిత్రత. ఏమండి, పవిత్రత ఇది ఒకరోజు జరిగేది కాదండి. పవిత్రత ఇది దినదినానికి జరిగేది. ఏమండి, మనము ఒక పాత్రని వంటగదిలోకి వెళ్తారా, లేకపోతే వంటగదిలో లోపలికి వెళ్ళరా? ఏమండి, చాలాసార్లు కొన్ని పాత్రలు ఉంటాయి చూడండి, అవి పైనేమో మన కూరలు చేసుకునే పాత్రలు ఎంత చక్కగా ఉంది, టెఫ్లాన్ కోటింగ్ కొట్టుకుని ఉంటాయి, ఎంత బాగుంటుందో ఆ పాత్ర పైన చూస్తే. కానీ అది ఆ పాత్రను తిరగకొట్టండి, మాడిపోయి ఉంటుంది. అంటే ఏంటని అర్థము? ఆ పాత్ర ఒకవైపే పరిశుద్ధపరచబడింది, ఇంకొక వైపు పరిశుద్ధపరచబడలేదు. కానీ ఆ మాడిన మరకలని మనం రోజు శుద్ధి చేస్తున్నాం అనుకోండి, కత్తి పట్టుకొని దాన్ని చాక్ పట్టుకొని దాన్ని గీకి దాన్ని బాగా గీకి మరలా దాన్ని సబీనా వేసి బల్లా బాగా రుద్ది, ఏమంటే మళ్ళీ రుద్ది ఏమవుతుందండి? 2 వైపు అది పవిత్రంగా ఉంటుంది. అలాగే మన హృదయం కూడా అంతే. పై రూపమైన వ్యక్తిత్వం మనం చూస్తున్నాం, లోపల మన హృదయ స్థితి మనం చూస్తున్నాం. పవిత్రత చాలాసార్లు పైరూపమైన అనుకుంటున్నారు, కానీ నీ హృదయంలో ఉన్న ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు ఏమండి నీ ఆశలు, నీ కోరికలు, నీ ప్రవర్తన ఇది పవిత్రపరచబడాలి. ఇది ఎలా పవిత్రపరచబడుతుంది? దేవుని వాక్యము ద్వారానే పవిత్రపరచబడాలి. చూడండి, మన మాట చూస్తున్న ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము. దయచేసి మీ బైబిళ్ళు మీరు తిప్పండి. మరి మీకు ముందే చెప్పి ఉన్నాను, మీ సెల్ ఫోన్ పెట్టుకుని చూస్తాం మాత్రమే కాదు, మీ బైబిల్ ముందు పెట్టుకొని సెల్ ఫోన్ మీరు కొంచెం పక్కకు పెట్టుకొని వాక్యం వినమని మిమ్మల్ని అనేక సార్లు దేవుని ప్రేమతో అడిగాను. కాబట్టి దయచేసి మీరు బైబిల్ పట్టుకోండి, దానికంటే ఉత్తమైనది ఏమీ లేదు. దయచేసి ఒకసారి చూడండి, 5వ అధ్యాయం ఎఫెసీ గ్రంథం 26వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మూఢత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి. మనం ఒకే రోజు పవిత్రత అవ్వలేం. పవిత్రత ఇస్ కాన్స్టెంట్ ప్రాసెస్. నేను ఒకే రోజు పరిశుద్ధ అయిపోయాను కాబట్టి ఇంకా చచ్చే వరకు నేను పరిశుద్ధంగా ఉంటాను అసాధ్యం. దావీదు లాంటి గొప్ప మహారాజే ఏమండి, ఆయన యవనస్తులుగా ఉన్నప్పుడు పాపంలో పడలేదు. ఒక మధ్య వయసులో ఉన్నాడు, తన కుమారులు యవనస్తులు మంచి గ్రోనప్ అడల్ట్స్. ఏమండి, ఆయన ఆ మధ్య వయసులో దాటినప్పుడు 45-50 సంవత్సరాలు వచ్చినప్పుడు అంత భయంకరమైన పాపం చేశారు. సో ఇది వయసుతో సంబంధం లేదు. ఈ పవిత్రత, దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఎంతగా మనం దాచుకుంటామో, ఎంతగా వాక్యము మనం చదువుతామో, వాక్యమును మనం మెమరీ వేస్తామో, వాక్యమును దేవుని వాక్యం అంటే ఇది దేవుని వాక్యం ఎంతో విలువైనదండి. ఈరోజు మనుషులు బైబిల్ తీసి చదువుతానికి సమయం లేదు. ఏమండి, సెల్ ఫోన్లో బైబిల్ చదువుతారు. అది ఎంత చెడ్డ అలవాటు తెలుసా అండి? చెప్పండి, నిజం చెప్పండి, మనం ఎంతసేపు చదువుతాం బైబిల్ సెల్ ఫోన్లో? ఏదైనా బైబిల్ చదువుతామంటే మనకి ఏదో ఒక మెసేజ్ వస్తుంది, ఏదో ఒక కాల్ వస్తుంది, సాతాన్ గారు అప్పుడే పని పెట్టుకుంటాడు మనతో. ఏంటంటే బైబిల్ చదవని వాడు బాగా తెలుసు వాడికి, నువ్వు బైబిల్ చదివితే నీ హృదయం గడగడిపోద్ది, నీ హృదయంలో ఉన్న ప్రతి బంధకములు తెంపబడు. ఎందుకంటే దేవుడి వాక్యము అది నిన్ను శుద్ధి చేసేది, నిన్ను పవిత్రపరిచేది. పైరూపం మాత్రం కాదు, నీ హృదయం అంతరములో ఉన్న ప్రతి కల్మషం, ప్రతి నీసు వాసన, ప్రతి కంపు. ఏమంటే కొంతమంది తలంపులు ఎంత కంపుగా ఉంటాయో, ఎంత అసభ్యంగా ఉంటాయో. ఆయన అన్నాడు, మనకు రోజుకొచ్చే తలంపులన్నీ మనం రాసుకుంటే అంట మనం చదివినప్పుడు మనకే అసహ్యం పడుతుంది. ఇంత దరిద్రంగా ఆలోచిస్తాను అన్నాడు. ఏమండి,
అంత దుర్మార్గమైన తలంపులు, ఆలోచనలు ఈరోజు మన హృదయంలో ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? దేవుని వాక్యము మన పవిత్రపరిచే. అంటే ఏమంటున్నాడు పౌలు తిమోతితో? నువ్వు వాక్యమును పఠించు, నువ్వు దేవుని వాక్యముని ధ్యానించు, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటితో ఉపవాసముతో. ఏమంటే మన ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, మన దేహములో ఉన్న ఇచ్చలు, కోరికలు, ఈ కడుపు నిండా తిన్నామనుకోండి, చక్కగా పడుకుంటే ఇచ్చలు వస్తాయి, అప్పటికేనంతే. కానీ ఈ శరీర ఇచ్చలు జయించాలంటే మనం ఉపవాసం ఉండాలి. చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటే అయ్యే ఉండలేమండి, ఉపవాసం కావాలంటే బిర్యానీ కూటంకి వస్తాం, ఉపవాస కూటం రాలేమండి. ఉపవాస కూటం అంటారు, కాఫీలు ఇస్తారు, బిస్కెట్లు ఇస్తారు, జ్యూసులు ఇస్తారు. ఇదేంటండి? ఉపవాస గుడికి అంటే ఉపవాస గుడికే. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నీ దేహములో ఉన్న ఉద్రేకమును సులువు వేసుకోవాలి. అది నిజమైన పవిత్రత. నీకు దేవుడిచ్చిన జీవితముని దేవుడు మనల్ని ఆశించే విధముగా మనము జీవించాలి. చూడండి, ఈరోజు చాలామంది మనము పాటిస్తానికి సిద్ధపాటు కాలేము. మనం చాలాసార్లు బోధిస్తుంటాం. ఒక యవనస్తురాలుగా నువ్వు పరిశుద్ధతని నువ్వు యవన వయసులో ప్రేమించకపోతే, జీవించకపోతే నువ్వు ఎలా నీ పిల్లలకి నువ్వు బోధిస్తావు? రేపు నీ పెళ్ళి అవుతుంది కదా, బతకత అలాగే ఉంటారు, ఖచ్చితంగా అవుతారు. నువ్వు యవన వయసులో జయించాల్సిన యవనేచ్ఛను జయించలేకపోతే నీ బిడ్డలకు నువ్వు ఏమని బోధిస్తావు? చెప్పు, ఏమని చెప్తావు ఒక తండ్రిగా, ఏమని చెప్తావు ఒక తల్లిగా? చూడండి, ఈరోజు మనము మన దేహముల్ని మనము దేవుని ఆధీనంలో పెట్టాలి. ఈ దేహాన్ని మనం చాలాసార్లు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాం, కానీ ఈ దేహాన్ని సిలువ వేయాలి. మనం ఈ దేహాన్ని మనము యేసు ప్రభుకు సమర్పించాలి. ఇది మన వల్ల అసాధ్యం. మనం ఏ మనుష్యుడు తన వ్యసనముల నుంచి విడుదల పొందలేడు. కానీ ఖచ్చితంగా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధి కనిపెట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమండి ఆ సంఖ్యల్ని, ఆ బంధకముల నుంచి మనకు విడుదలిస్తాడండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ అష్యూరెన్స్ వీ హ్యావ్ ఫ్రమ్ గాడ్. దేవుడు ఇచ్చే మనకి నిరీక్షణ ఏంటంటే మన వ్యసనముల నుంచి విడుదల ఇవ్వగలిగిన వాడు. చాలామందికి వేరే వ్యత్యాసమైన వ్యసనాలు ఉంటాయి. ఒకళ్ళకి తాగుడు వ్యసనం ఉంటుంది, ఒకరికి ఏమండి వ్యామోహనం ఉంటుంది, ఒకరికి కామముతో ఉంటుంది, కొంతమంది ఏమండి బూతి మాట, అసభ్యంగా మాట్లాడుతుంది, అసభ్యంగా ప్రవర్తన. ఒక్కొక్కరికి సాతాను కూడా ఒక్కొక్క వల వేసి పెట్టాడు. ఒక్కొక్క బలహీనత అంటాం, ఏమైనా వీక్నెస్ అంటారు కొంతమంది. అది వీక్నెస్ కాదు, అది సాతాను సంబంధమైనది. అది నువ్వు దేవుని సన్నిధిలో యవన వయసునప్పుడే నువ్వు విడిచిపెట్టకపోతే అది నీ జీవితాన్ని పాడు చేసేస్తుందండి. నీ బ్రతుకుని నాశనం చేస్తుంది, నీ సాక్ష్యాన్ని పాడు చేసేస్తుంది. నేను ముందుకెళ్ళను అనుకుంటున్నావు ముందుకెళ్తానని, అది అంత మాత్రం కాదు, నీ పిల్లల్లో నీ తరములో కనపడుతుంది ఆ పాపం. చూడండి, దావీదు చూడండి, తన బిడ్డలందరూ ఆ పాపం చేసినప్పుడు మరణించారు. దాని తర్వాత బెత్షెబాతో మరలా సొలొమోను పుట్టాడు, కాదనట్లేదు. కానీ ఆ సొలొమోను స్వభావం ఎలా ఉంది చూడండి. వ్యభిచారం, పరాయి పనివాడు భార్యను తీసుకుని అక్రమైన సంబంధం కలిగి మళ్ళీ పెళ్లి చేసి చంపేసి వదిలిపెట్టి చంపుకుని మళ్ళీ దాన్ని చంపి మళ్ళీ సారీ చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని మరలా సొలొమోనుకి అన్నాడు, కాదండి. కానీ ఆ సొలొమోను 1000 మంది భార్యలు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఏం చేశాడు? దేవుని మందిరం కట్టిన సొలొమోను విగ్రహములు కూడా మందిరాలు కట్టాడు. తన మనసుని తిప్పివేశారు. ఇంకా వాళ్ళ సంతతి మీరు చూడవచ్చు, ఎంత దుర్మార్గమైన సంతతి మనం చూసారా? ఒక్క పాప స్వభావం దావీదులో మన ఒక్క లోపమే మనం చూస్తున్నాం. కానీ ఆ ఒక్క లోపము ఎంత తన హాని చేసిందో చూసారా? చూడండి, దేవుడు భక్తుల జీవితంలో ఉన్నట్టు రాయిశారు. ఎందుకంటే మనం వారిని చూసి మన ప్రవక్తని మార్చుకోవాలి, మన జీవిత విధానం సరిచేసుకోవాలి, పవిత్రత, పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. అలా కొంచెం వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం, దయచేసి ఒకసారి మీరు చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయం. మన అంత చదువుతానికి సమయం లేదు, కానీ 18వ వచనం మాత్రం నేను చదవండి. మొదటి 6వ అధ్యాయం 18వ వచనం నుంచి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును
సత్క్రియలను ధనము గలవారును ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు కాదు మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం. ఎస్. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేయుచున్నాడు. జారత్వము మన పవిత్రతని దొంగిలిస్తుంది. జారత్వము మనము నుంచి పరిగెత్తే ఆ శోధన ఏమండి, ఆ పాప సమయంలో ఏం చేయాలి? ఏం చేశాడు యోసేపు? చూడండి, పరిగెట్టేశాడు. ఎక్కడ పరిగెట్టాడు? ఆమె దగ్గర పరిగెట్టలేదు, తొలగించుకుని పరిగెట్టాడు. ఆమె ఏం చెప్పింది? ఆ 44 భార్య ఏమంటే, అయ్యో నన్ను మానభంగం చేస్తాను, నన్ను పాడు చేస్తానికి వచ్చాడని చెప్పి చెరలో పెట్టినప్పటికీ కూడా తను బాధపడలేదు. తన దేవుని ఎదుట ఇంత ఘోరమైన పాపని ఎలా చేస్తాను? పరిగెట్టాడు. ఆ పరిస్థితి, ఆ శోధన సమయంలో, ఆ అశ్లీలమైన దృశ్యాలు ఆకర్షించబడుతున్నప్పుడు, లేకపోతే ఆ కామ ఇచ్చలు పరిగెట్టండి, పారిపోండి ఆ పరిస్థితి నుంచి, దూరంగా వెళ్ళిపోండి ఆ పరిస్థితి నుంచి. అండ్ పారిపోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి, మిలిగిన పాపాలకి ఈ కామ పాపం అండి. కామ పాపం చేసిన వారండి, వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. అసలు ఎలాగ నువ్వు వివాహం చేసుకుని ఆనందంగా ఉండగలుగుతావు చెప్పండి? ఒక అమ్మాయితో కానీ ఒక అబ్బాయితో కానీ నువ్వు జీవించిన విధానం, ప్రవర్తించకూడని ప్రవక్తను నువ్వు ప్రవర్తించావు, లేకపోతే చేయకూడని కార్యాలు నువ్వు చేసావు, ఎలా జీవిస్తావు? ఇంకొక పురుషుడితో ఆ స్త్రీ చేసుకుంటావు, ఏం గ్యారంటీ? చేసుకున్న మాత్రాన ఆ దోషములు ఇది మనం కొనసాగించాలి. స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తం చేసేవారు, వ్యభిచారం చేసేవాడు దేవుడు తీర్పు తీరుస్తాడు. అవి మనం పశ్చాత్తాపడాల్సిందే, ఒప్పుకొని దేవుని విడిచిపెట్టాల్సిందే. చాలామంది అది ఏదో గొప్పగా చెప్పుకుంటారు, మాది లవ్ మ్యారేజ్ అండి, మేము లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న మాత్రాన విడాకులు తీసుకోరా చెప్పండి? లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న మాత్రాన ఏమంటే కొట్టుకోరా, తన్నుకోరా, గుద్దుకోరా? ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు దంపతులు వచ్చారు, అన్న మేము 10 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుని అన్నాను, పెళ్లి చేసుకుని 10 రోజులు ఆయన ఇంట్లో ఉండలేకపోయానన్న. ఏం చేశాడమ్మా? చెత్త కొట్టేశాడు అన్నాను. బట్టి ఏమన్నావా చెప్పమ్మా? చెప్తున్నా, 10 సంవత్సరాలు ప్రేమించుకున్నారంట, 10 రోజులు ఒక ఇంటి కింద ఉండలేకపోయారంట. ఏమండి గొడవలు, కొట్లాట్లు ఈరోజు ఎలాగ ఉందండి చూడండి. క్రీస్తు లేని వివాహము, క్రీస్తు లేని జీవితము వ్యర్థము. క్రీస్తు ఒక్కడే మనల్ని ఇతరులను ప్రేమించగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు, ఇతరులను క్షమించగలిగిన శక్తి ఇవ్వగలిగిన వాడు. యేసు ప్రభు ఎందుకు రావాలి? యేసు ప్రభు ఆశించిన విధము మనం జీవించాలి. యవనేచ్ఛల నుంచి పారిపోండి, శరీరేచ్ఛల నుంచి పారిపోండి. అంత మాత్రమే కాదు, మన బైబిల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. దయచేసి 2 కొరింథీ 12వ అధ్యాయము 21వ వచనం కూడా ఒకసారి చూడండి. పౌలు కొరింథీ సంఘానికి ఈ మాటలు చెప్తున్నాడు. దయచేసి చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 21. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టముగా ఉండునేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, కోద్రములను, కక్షలను, కొండములను, గుసగుసలాడుటలను, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందిన అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను. ఏమండి కొరింథీ మమ్మల్ని చూడవా, నువ్వు మా దగ్గర రావా? మొదటిసారి వచ్చారు, అసలు కూడా పట్టించుకోలేదు. ఏమండి రెండోసారి పాపం ఆయన వారి హృదయస్థితిని తెలుసుకున్నాక అసలు వెళ్తే మళ్ళీ ఏమంటే అసలుకే మొదటిసారి వెళ్ళినప్పుడు అలిగారు. వీళ్ళు ఎందుకు అలిగారు? కొరింథీ సంఘం అంటే అడుగుతారు, పౌలు గారు ఎప్పుడు డబ్బులు అడుగుతున్నారు అంటారు. ఏమండి కొరింథీ అనేది ఒక మంచి వ్యాపార స్థలం ఆ దినముల్లో. పౌలు గారు ఎందుకు అడిగారు డబ్బులు అడగలేదు. ఏమండి మీ యెరూషలేము విశ్వాసులు వారు కరువులో ఉన్నారు, వారికి మనం ఏదైనా సహాయం చేయండి అంటే దానికి అలిగారు వీరు. ఫిలిప్పీలో ఉన్న సంఘము పేద సంఘము, గలతీలో ఉన్న సంఘం పేద సంఘం, కానీ వారు ఇచ్చారు ధారాళంగా. కానీ ఎప్పుడు ఏమంటే వీరు ఇవ్వలేదు. వీరు ఎందుకు ఇవ్వలేదంటే వీరు తిండిపోతులు,
వీరు కామముతో నిండినవారు, వీరు దేహమును వీరు ప్రేమించుకుంటున్నారు. ఏమంటే వీరు శరీర పాపముల్లో పాల్పొందినవారు, అపవిత్రత ఉన్నవారు. ఎందుకంటే ఒక హృదయం సరి లేనప్పుడు ఇవ్వడండి. డబ్బులు ఎందుకు అడుగుతారు చెప్పండి? ఎందుకు అడగాలి అసలు డబ్బులు ఇవ్వాలని? ఎందుకంటే నువ్వు ఎంత అడిగినా పాస్టర్గా డబ్బులు అడుగుతున్నాడయ్యా అంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి హృదయం సరిలేదు. ఖచ్చితంగా ఏమంటే ఒకడు హృదయం సరిగా ఉన్నప్పుడు నేను దేవుడికి ఏం ఇవ్వాలని అనుకుంటాడు. తన హృదయం సరిలేనప్పుడు దేవుడు నాకేం చేశాడో ఆలోచిస్తాడంట. ఏమంటే ఈ కొరింథీ సంఘం అలాగే ఉంది. వీరు కామముతో నిండిన వారు. అందుకే పౌలు వారిని చూడకుండా, వారి దగ్గర నుంచి వారికి వెళ్ళకుండా వేరే మార్గంలో మనం వెళ్ళినట్టు మనం చూడగలుగుతున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రత మనం కలిగి ఉండాలి. పవిత్రత దేవునికి, అది దేవుని స్వభావం అండి. అవునండి, శోధనలో పడిపోయాను, పాపంలో పడిపోయాను, ఈ సాతాను ఆకర్షించేశాడు అనేక సార్లు. చూడండి, ఒక కొత్త ప్రభుని ఇప్పుడే నమ్ముకున్నారు, వారు చెప్తే ఒక అర్థం చేసుకోవచ్చు. సరేలే బ్రదర్, మనం ప్రార్థన చేద్దాం, మీరు ఇంకా ప్రేయర్ చేయండి, బైబిల్లో బాగా చదవండి అని వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళని ప్రేయర్ చేసి, వారిని ఏమైనా మనం ప్రోత్సాహం. కానీ తరతరాల క్రైస్తవులు, పొట్టకతో క్రైస్తవులు ఏమంట అన్న క్షమించన్న, తాగేశానన్న అంటే ఏంటి? 20 సంవత్సరాల క్రైస్తవుడు మళ్ళీ తాగేశానంటే ఏంటయ్యా? ఏమంటే తరతరగా విశ్వాసి, మీ నాన్నగారు పాస్టర్ గారు, మీ తాతగారు బిషప్, మళ్ళీ మా ఊరంతా మేమే కట్టాం చర్చలు అంటారు. కానీ బతుకేమో సాతాను బతుకు, అలాంటి బతుకు, ఏమంటే నీచమైన బతుకు జీవిస్తుంటారు. ఈరోజు మన ప్రవర్తన మార్చుకోవాలి, పరిశుద్ధత కలిగి. చూడండి, నువ్వు ఏది విత్తుతావు, నువ్వు పరిశుద్ధత విత్తినప్పుడు పరిశుద్ధతని కోస్తావు, నువ్వు ప్రేమను విత్తినప్పుడు నువ్వు ప్రేమను కోస్తావు, నువ్వు యథార్థత విత్తినప్పుడు యథార్థను కోస్తావు. నువ్వు ఎలా జీవిస్తావో నీ వంశము, నీ తరం అలా జీవిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని మార్చుకోవాలి, మన బ్రతుకును మార్చుకోవాలి. మనం ఒక మాదిరికరమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా ముఖ్యం కాదు, కానీ ఎలా బ్రతికామనేది ముఖ్యం. కాబట్టి ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించు, ఆ దేవుడు ఒక్కడే చేయగలడు. యేసు ప్రభులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆయన అరచేతుల నుంచి కారిన రక్తధారలు ప్రతి కల్మషముని, ప్రతి వ్యసనములని, ప్రతి బంధకముని తెంపగలవు. కానీ నువ్వు దేవుని ఎదుట రావాలి, సంపూర్ణంగా నిన్ను సమర్పించుకోవాలి. ఆయన తప్ప నువ్వు వేరే మార్గం లేదు విశ్వసించి ఆయనకి నీ హృదయం ఆయన ఎదుట బద్దలు కొట్టాలి. అందుకే ప్రభు కీర్తనదారుడు అంటాడు 51వ అధ్యాయంలో, దేవా నువ్వు విరిగి నలిగిన హృదయం లక్ష్య పెట్టావు కదా. ఏమంటే కుండ విరిగిపోయినప్పుడు ఆ కుండలో ఇంకేముంటుంది, అలాగే దేవుడు నీ హృదయమును విరగొట్టేవాడు, నీ నల్లగొట్టేవాడు, నీ చెత్తకు కొట్టేవాడు. దావీదు దాని తర్వాత ఎన్నో శ్రమలు అనుభవించాడు, కానీ తన నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనము మన దేహాన్ని దేవుని ఆలయముగా నియమించాలి. చాలామంది ఏమో చర్చిలకు వెళ్తుంటారు, ఏమండి అక్కడికి వెళ్తారు, ఆ చర్చికి వెళ్తారు, ఈ చర్చికి వెళ్తారు, ఈ చర్చి, ఇదే గొడవ అండి. బాగున్నారు అర్థంగా పెట్రోల్ కొట్టుకొని తిరుగుతుంటారు చర్చిలు అమ్మట. ఏమంటాయి చర్చిలు అమ్మట? మట్టి రాలి ఇసుక తప్ప. చెప్పండి, దేవుడు నివసించే ప్రేమించే చర్చ్ అంటే తెలుసా? నీ దేహము దేవుని ఆలయము. నువ్వు పవిత్రముగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ దేహం దూరంగా చేయబడిన అన్నీ సఫలత చూస్తావు. కాబట్టి దయచేసి మీ ఆలోచన విధం మార్చుకోండి, మీ బ్రతుకుని మార్చుకోండి, సెలువు దగ్గరికి రండి, సమర్పించండి ప్రభుకి. వెనక్కి చూడడంతో లోతు భార్య వలె ముందుకు వెళ్ళండి. తల ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగలప్పుడు మాలో పవిత్రత దయచేయి నాయన. నువ్వు పరిశుద్ధునిగా, నువ్వు ఎంతో మిక్కిలి పవిత్రుడయ్యా. మేము నీ బిడ్డలను పిలుచుకుంటున్నాం, కానీ మాలో నీ గుణగుణాలు లేవు నాయన, నీ స్వభావం మాలో లేదు నాయన. మా నోరు తెరిస్తే మా చూపులు నాయన, మా హృదయ ఆలోచనలు ఎంతో కుళ్ళిన వాసనగా ఉన్నాయి నాయన. తండ్రి, ఈరోజు నీ రక్తముతో మమ్మల్ని కడుగు నాయన. మమ్మల్ని మేము ఎలాగయ్యా పరిశుద్ధపరచగలం, ఎలాగయ్యా మమ్మల్ని మేము పవిత్రపరచుకోగలం? కేవలము నీ కృపుంటేనే కాదు నాయన, మా స్వభావాన్ని మార్చు నాయన. మమ్మల్ని నీ యథార్థమైన మార్గమును నడిపించు. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని ముద్రించు, ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి దేవుడు మీతో మాట్లాడండి, మాకు తెలియపరచండి. మరి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. దయచేసి చాలామంది లైవ్ చాట్లో పెడుతున్నారండి, గమనించండి. నేను లైవ్ చాట్ను చూడలేను, అది ఎంతవరకు మరి అది అనుకూలంగా చాలామంది చేస్తున్నారు నాకు తెలియదు. కానీ మీరు లైవ్ చాట్లో పెడతానికంటే మీ వ్యక్తిగతమైన ప్రార్థన అవసరతలు దయచేసి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, వాట్సాప్ చేయండి. మేము ప్రార్థన చేసి, ఖచ్చితంగా నేను కానీ నా భార్య మేము ప్రార్థన చేసి మీకు జవాబు ఇస్తానికి, దేవుని చిత్తమైతే ఫోన్ చేసి మీతో మాట్లాడటానికి, మీకు సలహా ఇస్తానికి మాకు అనుకూలంగా ఉంటుంది.
అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచయాల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ గుప్పులిప్పి మీ విరాళం పంపించవచ్చు. ఆన్లైన్ ద్వారంగా గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారంగా మీ విరాళమును మీరు పంపించవచ్చు. మరి దేవుని చిత్తం మీద రేపు కలుసుకుందాం. అంతర్ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.